శ్రీమతే నమః. ఎవరైతే ఈ కథని భీష్మ ఏకాదశి రోజు వింటారో వాళ్ళకి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం ఉంటుందని చెప్తారు. స్వామివారి అనుగ్రహం ఉంటే ఎటువంటి బాధలు కష్టాలు మన దగ్గరికి రానే రావు అని చెప్తారు. అందులోనూ లక్ష్మీ నరసింహస్వామి వారి చరిత్ర వింటే ఇంకా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నృసింహస్వామి వారి క్షేత్రం ఏంటి అంటే అంతర్వేది. మాఘ శుద్ధ ఏకాదశి రోజున అంతర్వేదిలో స్వామివారి రథయాత్ర జరుగుతుంది, కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఈ చరిత్రను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో 4వది శ్రీ నృసింహ అవతారం. ఆంధ్రప్రదేశ్లో చాలా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాలు ఉన్నాయి. ఏ ఆలయం ప్రత్యేకత ఆ ఆలయానిదే. అయితే అంతర్వేదిలో వెలిసిన లక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదని, ఎవరైనా వచ్చి అక్కడ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరిపోతుందని చెప్తారు. అలాగే ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని ఇంకొక పేరు కూడా ఉంది. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు పట్ల చేసిన దోషాన్ని పోగొట్టుకోవటం కోసం ఈ అంతర్వేది ప్రాంతానికే వచ్చి నీలకంఠేశ్వరుడు అనే పేరుగల శివలింగాన్ని స్థాపించి అక్కడ ఒక వేదికను కూడా నిర్మించి యజ్ఞం చేసి ఆపై నీలకంఠేశ్వరుడిని కొంతకాలం పాటు పూజించారు. అలా పూజించిన తర్వాత ఈ బ్రహ్మదేవుడు ఆయనకున్న దోషాన్ని పోగొట్టుకున్నారు. ఇక్కడ బ్రహ్మదేవుడి చేత యజ్ఞవేదిక నిర్మించబడింది కాబట్టి ఈ క్షేత్రానికి అంతర్వేది అని పేరు. అలాగే ఈ క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళకి తప్పకుండా ముక్తి వస్తుంది కాబట్టి ఈ క్షేత్రానికి ముక్తి క్షేత్రము అని పేరు కూడా ఉంది. ఇది రాజమహేంద్రానికి 100 కిలోమీటర్ల దూరము, కాకినాడకి 130 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. స్థల పురాణం ఏంటి అంటే, ఒకసారి వశిష్ఠ మహర్షి అంతర్వేది ప్రాంతానికి వచ్చి గోదావరి నదికి చెందిన వశిష్ఠ గోదావరి అనే పాయ బంగాళాఖాతంలో సంగమించే ప్రదేశంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ తన తపస్సుని కొనసాగిస్తూ ఉండేవారు. ఆ తర్వాత కాలంలో బ్రహ్మదేవుడు ఆ క్షేత్రంలో పరమేశ్వరుణ్ణి పూజించి తన పాపాన్ని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి రాక్షసరాజైన హిరణ్యాక్షుడి కొడుకు రక్త విలోచనుడు, వాడు ఒక క్రూర రాక్షసుడు, ఆ క్షేత్రంలో 10,000 సంవత్సరాల పాటు పరమేశ్వరుణ్ణి ఆయన తపస్సు చేసుకుని శివ సాక్షాత్కారం పొందారు. పరమేశ్వరుడు ఈ రాక్షసుడికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే, నేనేదంటే అది జరిగే వరాన్ని ప్రసాదించు, అంతేకాకుండా నేను ఎవరితో అయినా యుద్ధం చేసేటప్పుడు నేను గాయపడితే ఆ రక్తం ఇసుకలో పడినప్పుడు ఆ ఇసుకలోని ప్రతి రేణువు తనంత బలం కలిగిన రాక్షసుడిగా మారిపోయి ఆ యుద్ధంలో తనకి సహకరించాలని వరం కోరాడు. పరమేశ్వరుడు వరాన్ని ప్రసాదించారు. ఎప్పుడైతే ఈ వరాలు పొందాడో రక్త విలోచనలో దుర్మార్గం ఇంకా బాగా పెరిగిపోయింది. అసలే దుర్మార్గుడు, ఈ వరాన్ని పొందాడు, ఇంకా దుర్మార్గం పెరిగిపోయింది. యజ్ఞయాగాలకి ఆటంకాలు కల్పిస్తూ గోవులను కూడా నిర్దాక్షిణ్యంగా చంపటం ప్రారంభించాడు. ఇలా రక్త విలోచనుడి దుర్మార్గం పెరిగిపోతుందన్నమాట. విశ్వామిత్ర మహర్షికి వశిష్ఠ మహర్షి అంటే కొంచెం కోపం అన్నమాట. ఎంత విశ్వామిత్ర మహర్షికి తపోబలం ఉన్నా వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి అయిన కారణంగా వశిష్ఠ మహర్షిని ఏమీ చెయ్యలేకపోయేవారు విశ్వామిత్ర మహర్షి. రక్త విలోచనుడు మహర్షులని సంహరిస్తున్న విషయం తెలుసుకుని విశ్వామిత్రుడు రక్త విలోచనుడి దగ్గరికి వెళ్ళి అతన్ని మంచి మాటలతో బుట్టలో వేసుకుని వశిష్ఠ మహర్షి యొక్క 100 కుమారులని చంపమని రక్త విలోచనుడికి చెప్తాడు. వశిష్ఠ మహర్షి ఉన్న సమయంలో ఆటలు సాగవు కనుక వశిష్ఠ మహర్షి ఎక్కడికో వెళ్ళినప్పుడు ఈ రక్త విలోచనుడు ఆశ్రమం దగ్గరికి వెళ్ళి 100 పుత్రులని దారుణంగా సంహరిస్తాడు. ఆ తరువాత వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు కుమారులందరూ అక్కడ చనిపోయి కనిపిస్తారు. వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి ఏడుస్తూ కనిపిస్తుందన్నమాట. అప్పుడు ఈ వశిష్ఠ మహర్షి జరిగిందంతా తెలుసుకుని ఎలా అయినా సరే ఈ రక్త విలోచనుడిని కడ తీర్చాలని నిర్ణయించుకుని నృసింహస్వామి వారిని ఆవాహన చేస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి సమేతుడై గరుడ వాహనం మీద అంతర్వేది క్షేత్రానికి చేరుకుని ధైర్యం చెప్పి ఆపై నృసింహ అవతారాన్ని ధరించి ప్రళయ భీకరంగా గర్జిస్తూ రక్త విలోచనుడిపైకి దాడి చేస్తాడు. నృసింహస్వామివారు తన శంఖాన్ని పూరిస్తూ రక్త విలోచనుడి మీదకి వెళ్తారు. రక్త విలోచనుడికి కోపం వస్తుంది. నృసింహస్వామివారిని ఎదుర్కొంటాడు.
రక్త విలోచనుడు ఎన్నో ఆయుధాలని నృసింహస్వామి వారి మీద ప్రయోగిస్తే నృసింహస్వామి వారు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తారు. అస్త్రాలన్నింటినీ ముక్కలు ముక్కలు చేసేస్తుంది ఈ రక్త విలోచనుడి అస్త్రాలన్నింటినీ. ఈ సుదర్శన చక్రం రక్త విలోచనుడి దగ్గరికి వెళ్ళి శరీరాన్ని కూడా ముక్కలు ముక్కలుగా ఖండించింది. ఎప్పుడైతే ఖండించిందో ఆ శరీరం నుంచి ఎప్పుడైతే రక్తబొట్లు కింద కారిపడ్డాయో వెంటనే ఆ రక్తంలో నుంచి ఒక్కొక్క రేణువు ఒక్కొక్క రక్త విలోచనుడిగా మళ్ళీ ఆవిర్భవించేశారు. ఫలితంగా వేలాది మంది రక్త విలోచనలు ఏర్పడి వాళ్ళందరూ గరుడ వాహనం మీద ఉన్న నృసింహస్వామి వారి మీదకి దాడి చేశారనమాట. అప్పుడు నృసింహస్వామి వారు ఏం చేస్తారు అంటే ఒక మాయాశక్తిని సృష్టిస్తారు. ఆ మాయాశక్తి ఏం చేస్తుందంటే ఈ రక్త విలోచనుడి మీదకి సుదర్శన చక్రం వేసినప్పుడు కింద రక్తం పడకుండా తన నాలుకతో ఆ రక్తాన్ని పీల్చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు రక్తం కింద పడకపోయేసరికి సైన్యం చాలా తక్కువైపోతుంది. చివరికి నృసింహస్వామి వారు రక్త విలోచనుడి దేహాన్ని సుదర్శనంతో ఖండిస్తారు. అప్పుడు ఆ శరీరం కింద పడేటప్పుడు కూడా ఈ మాయాశక్తి ఆ రక్తాన్ని తాగేస్తుంది. రక్త విలోచనుడు చనిపోతాడు. రక్త విలోచనుడు చనిపోయిన తర్వాత మాయాశక్తి అప్పటి వరకు తాను తాగిన రక్తాన్ని మరలా నేల మీదకి వదిలేసింది. అలా ఆ మాయాశక్తి విసర్జించిన రక్తమే నదిగా ప్రవహించింది. ఆ నదిని రక్తకుల్యా నది అని చెప్పి పిలుస్తారు. అతి శక్తివంతమైన ఈ నదిని ఎంత శక్తివంతమైన క్షుద్ర పిశాచాలు కూడా దాటలేవు అని చెప్పి చెప్తారు. ఆ మాయాశక్తి ఆ తరువాత ఒక గుర్రాన్ని అధిరోహించి ఆ క్షేత్రంలోనే వెలిశారు. ఆమెను అశ్వారూఢాంబ అని పిలుస్తారు. అలాగే గుర్రాలక్క అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. నృసింహస్వామి వారు రక్త విలోచనని సంహరించిన తర్వాత రక్తసిక్తమైన తన సుదర్శన చక్రాన్ని ఒక పుష్కరిణిలో శుభ్రం చేస్తారు. ఆ పుష్కరిణినే ఇప్పటికీ చక్రతీర్థము అని చెప్పి పిలుస్తారనమాట. ఆ చక్రతీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి ఎటువంటి పాపమైనా సరే తొలగిపోతుందని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు. అంటే పశ్చాత్తాపంతో ఇంకెప్పుడూ నేను పాపం చెయ్యను అని అనుకున్న వాళ్ళకి మాత్రమే. ప్రతి పూట పాపం చేసి అందులో మునిగిచ్చి నా పాపం పోవాలి అంటే మాత్రం కుదరదు. రక్త విలోచనని సంహరించిన విషయం తెలుసుకున్న తర్వాత వశిష్ఠ మహర్షి నృసింహస్వామి వారికి నమస్కారం చేసి కీర్తిస్తారు. స్వామివారిని ఆ క్షేత్రంలోనే శాశ్వతంగా ఉండిపోమని చెప్పి అడుగుతారనమాట. అలా నృసింహస్వామి వారు అప్పటి నుంచి అంతర్వేది క్షేత్రంలో శాశ్వతంగా ఉండిపోవటం ప్రారంభించారు. ఈ చరిత్రని సౌనక మహర్షి చెప్పారు. అలాగే ఈ ఆలయానికి సంబంధించి ఇంకొక చరిత్రను కూడా సౌనక మహర్షి చెప్పారు. ఒకప్పుడు అంతర్వేది క్షేత్రంలో రుచి అనే ఒక మహర్షి నివసిస్తూ ఉండేవారు. ఆయనకి ఒక గొప్ప తోట ఉందన్నమాట. ఆ తోటలో పూసిన పూలన్నీ నృసింహస్వామి వారికి ప్రతిరోజు సమర్పిస్తూ ఉండేవారు. ఒకసారి ఇంద్రుని కొడుకులు ఆకాశ మార్గాన్ని వెళ్తూ అంతర్వేది క్షేత్రం మీదుగా వెళ్తున్నప్పుడు రుచి మహర్షి పెంచుతున్న ఈ పూల తోటను చూసి అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, సువాసనలు వెదజల్లుతున్నాయి అని చెప్పి వీళ్ళేమో ఆ పువ్వులు కోసుకోవడానికి కిందకి వచ్చి ఆ పువ్వులన్నీ కోసుకుంటారు. నృసింహస్వామి వారి కోసం తాను పెంచుతున్న పూల తోటలోని పూలు ఎవరో అపహరించారని చెప్పి తెలుసుకుంటారు రుచి మహర్షి. ఎంతగానో బాధపడతారు. భక్తుడి బాధని గమనించిన నృసింహస్వామి వారు ఒకరోజు రాత్రి ఆయన కల్లో కనిపించి, నువ్వేం బాధపడకు, నువ్వేం చేస్తావంటే నాకు పూజ చేస్తావు కదా ముందు రోజు, ఆ నిర్మాల్యాన్ని నువ్వు ఆ తోటలో వెయ్యి అని చెప్పి రుచి మహర్షికి చెప్తారు నరసింహస్వామి వారు. అలాగే రుచి మహర్షి చేస్తారు. ఈసారి ఇంద్రుడు కుమారులు పూల తోటలోకి ప్రవేశించడానికి వచ్చి పూల తోట చుట్టూ వేయబడిన నిర్మాల్యం మీదుగా దాటి లోపలికి ప్రవేశిస్తారు. మహాశక్తివంతమైన ఆ నిర్మాల్యాన్ని దాటడంతో దేవేంద్రుడి పుత్రులకు దైవత్వం పోయి సాధారణ మనుషులుగా మారిపోతారు. దేవేంద్ర కుమారులను రథం మీద భూమి మీదకి తీసుకొచ్చిన రథసారథి ఏం చేస్తాడు అంటే ఆ తోటకి కొంచెం దూరంలో తన రథాన్ని ఆపి ఉంచుతాడు. నిర్మాల్యాన్ని దాటిన ఇంద్రపుత్రులు మనుషులుగా మారిపోవటంతో మహేంద్రుడి దగ్గరికి వెళ్ళి, నీ కుమారులు అంతర్వేది క్షేత్రంలో ఒక పూల తోట చుట్టూ వేసిన నిర్మాల్యాన్ని దాటి మహాపాపం చేశారు, అందుకే వాళ్ళు అమరత్వాన్ని కోల్పోయారు, మానవులుగా ఉండిపోయారు అని చెప్తే అప్పుడు ఇంద్రుడు బృహస్పతిని అడుగుతారు, ఇప్పుడు ఏం చేయాలి, పరిష్కారం చెప్పండి అని. అప్పుడు దేవగురువైన బృహస్పతి చెప్తారు ఇంద్రుడితో, నువ్వేం బాధపడకు, అంతర్వేది వెళ్ళు, అక్కడ 12 సంవత్సరాల పాటు సత్రయాగం చెయ్యి.
చేసి 12 సంవత్సరాల పాటు ఆ క్షేత్రంలోని బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత వారి ఆకులలో మిగిలిన ఎంగిలి ఆహార పదార్థాలని ఆహారంగా తీసుకో అని చెప్పి బృహస్పతి చెప్తారు. తన కొడుకుల కోసం ఇంద్రుడు అంతర్వేది క్షేత్రానికి వచ్చి 12 సంవత్సరాల పాటు ఎంతో భక్తితో మహాసత్ర యాగాన్ని చేస్తారు. ఆ యాగ ఫలితంగా దేవేంద్రుని కొడుకులకు మళ్ళీ దైవత్వం సిద్ధించి మళ్ళీ దేవలోక ప్రవేశాన్ని పొందుతారు. అందుకే శివ నిర్మాల్యాన్ని దాటకూడదు అంటారు. శివ నిర్మాల్యమే కాదు, భగవంతుడికి పూజ చేసిన దేన్ని మనం దాటకూడదు పొరపాటును కూడా. ఆ తర్వాత ఎన్నో లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. కలియుగం ప్రవేశించింది. ఆ సమయానికి అంతర్వేది ప్రాంతం అంతా ఒక అడవిగా మారిపోయింది. అలాంటి సమయంలో కేశవదాసు అనే ఒక పశువుల కాపరి ఆవులు ప్రతిరోజు ఈ అడవికి వచ్చేవన్నమాట. అతను తీసుకొస్తూ ఉండేవాడు. ఆయన పశువుల్లో గోధుమ రంగులో ఒక ఆవు ఉండేది. ఆ ఆవు మిగిలిన పశువులతో పాటు అరణ్యంలో ఉండకుండా ఒక చోటకు వెళ్ళి ఒక పుట్ట మీద పాలు పోస్తూ ఉండేదన్నమాట. పుట్ట మీద పాలని వర్షిస్తూ ఉండేది. కొంచెం సేపు అయిన తర్వాత ఆవు మళ్ళీ తన మందిలో కలిసిపోయేది. ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు పితుకుతుంటే అన్ని ఆవులు పాలు ఇచ్చేవి, కానీ ఈ గోధుమ రంగులో ఉన్న ఆవు మాత్రం పాలు ఇచ్చేది కాదు. ఎందుకు ఇవ్వటం లేదు అని చెప్పి మర్నాడు ఈ కేశవదాసు ఆవులతో పాటు అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ గోధుమ రంగు ఆవు వెనకాల వెళ్తే ఈ గోధుమ రంగు ఆవు ఏం చేసిందంటే ఒక పుట్ట మీద పాలు వర్షించడం చూసి ఏంటి ఇలా చేస్తోంది అని చెప్పి నిర్ఘాంతపోయాడు. ఆ రోజంతా కేశవదాస్కి నిద్ర పట్టలేదు. ఇలా కొంతకాలం గడిచింది. ఎందుకు ఇలా చేస్తోంది అనేది ఇలా ఆలోచిస్తూనే ఉన్నాడు కేశవదాసు. ఒకసారి స్వామివారి కల్లో కనిపించి, నేను నృసింహస్వామి వారిని నాకు అంతర్వేది అరణ్యంలో ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్పి చెప్తారు. అప్పుడు కేశవదాస్ ఏం చేస్తారంటే తనకొచ్చిన కళను అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చెప్పి తన ఆవు ప్రతిరోజు ఒక పుట్ట మీద పాలను వర్షిస్తున్న విషయాన్ని కూడా చెప్తారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళి ఆ పుట్టను తవ్వి చూస్తే అక్కడ నృసింహస్వామి వారి యొక్క శిలారూపం దర్శనం వస్తుంది. అప్పుడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి ఆ విగ్రహాన్ని పూజించడం ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నేళ్లు అయిపోయాయి. నరేంద్ర లక్ష్మీ నరసింహారావు అనే సంపన్న భక్తుడు మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మించే భాగంలో ఆయన ప్రయత్నాలు చేశారు. తన పని వాళ్ళకి కొంత ఆదాయాన్ని ఇచ్చి ఈ ఆలయానికి సంబంధించి ఎంత కలప కావాలో ఆ కలపని భద్రాచలం నుంచి కొని తీసుకురమ్మని చెప్పి చెప్తారనమాట. ఈ పని వాళ్ళందరూ భద్రాచలం వెళ్తారు. కలప అంతా కొన్నారు. కానీ అక్కడ గోదావరిలో నీళ్లు లేవు. ఇదివరకు మరి ప్రయాణ సౌకర్యాలు అవన్నీ ఉండేవి కాదు కదా, రవాణా సౌకర్యాలని. అప్పుడు ఏం చేసేవారంటే ఈ కలపని ఎలా ట్రాన్స్పోర్ట్ చేసేవారు అంటే నదుల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేవారనమాట. భద్రాచలంలో అక్కడ వేస్తే అంతర్వేది దగ్గరికి కొట్టుకుని వచ్చేవి. అలా కొట్టుకుని రావాలంటే గోదావరిలో నీళ్లు లేవు. అప్పుడు ఈ నరసింహారావు ఏం చేస్తారు అంటే నిష్ఠూరంగా మాట్లాడతారనమాట. నీకోసమే కదా ఆలయాన్ని కట్టాలనుకున్నాను, ఇప్పుడు నీళ్లు లేవు, నేను ఎలా తీసుకెళ్తాను అనుకున్నావు అని చెప్పి నిందాస్తుతి చేస్తారు. అలా నిందాస్తుతి చేసి నిద్రాహారాలు మానేసి స్వామివారిని అలా ప్రార్థిస్తూనే ఉంటే అప్పుడు నరసింహస్వామివారు ఏనుగు తొండంతో జలాన్ని ఎలా అయితే కురిపిస్తే వర్షం కురుస్తుందో అంతటి బ్రహ్మాండమైన వర్షం కురిసి నింగి నేల ఏకమైపోయేలాగా అనిపించిందనమాట. కుంభవృష్టితో గోదావరి నది పొంగి పొరిలిపోయింది. చూడండి, భక్తి అంటే అలాగ ఉండాలి. అలా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా భగవంతుడిని ధ్యానం చేస్తామో భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత అక్కడ వాళ్ళు భద్రాచలం గోదావరి ఒడ్డున స్వామివారి ఆలయంలో నిర్మాణం కోసం ఉంచిన కలపదుంగలన్నీ గోదావరిలో వేస్తే అవి కొట్టుకుని అంతర్వేది క్షేత్రానికి వచ్చేసాయి. అప్పుడు మళ్ళీ ఈ నరసింహారావు గారేమో ఆలయాన్ని నిర్మించారు, మళ్ళీ పూజలు జరిపించడం ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నేళ్లు గడిచే మళ్ళీ ఆలయం శిథిలమైపోయింది. అప్పుడు మళ్ళీ బెండమూరు లంకకు చెందిన ఒక భక్తుడికి కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని చెప్పి అడిగారు. ఆ భక్తుడికేమో ఆలయాన్ని నిర్మించేంత ఆర్థిక స్తోమత లేదు. అప్పుడు ఆయన ఊరిలో ఉన్న ఆదినారాయణ అనే ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి నరసింహస్వామి వారి ఆలయానికి ఆర్థిక సహాయం చేయమని చెప్పి వేడుకుంటే ఆదినారాయణ ఓడల ద్వారా ఇతర దేశాల్లో వ్యాపారం చేస్తూ ఉండేవాడనమాట. ఇప్పుడు ఇతను వెళ్ళి ఆదినారాయణని అడిగే సమయానికి ఈ ఆదినారాయణకి సంబంధించి 7 ఓడలు సముద్రంలో తప్పిపోయాయి. అసలే ఓడలు పోయాయి. ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నాడు ఆదినారాయణ. ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసే పరిస్థితి లేదు.
అప్పుడు ఆదినారాయణ కొడుకు రఘునాథ్ అక్కడికి వచ్చి ఏమని చెప్తారు అంటే, నాన్న, నాకు నిన్న స్వామివారు కల్లో కనిపించారు. అంతర్వేదిలో ఆలయాన్ని బాగు చేస్తే సముద్రంలో పోయిన అన్ని ఓడలు మనకి తిరిగి వస్తాయని చెప్పారు. కాబట్టి మనం ఆలయాన్ని నిర్మిద్దాము అని చెప్పి ఆదినారాయణ గారికి వాళ్ళ కొడుకు చెప్తారు. ఓడలన్నీ తిరిగి వస్తే ఓడల్లోని సరుకు నమ్మితే వచ్చే డబ్బు ఎంతైతే ఉంటుందో అదంతా అంతర్వేదికి ఇచ్చేస్తాను అని చెప్తారు. విచిత్రంగా 3 రోజులు గడిచాయో లేదో 4వ రోజున ఈ ఓడలన్నీ ఒడ్డుకు చేరుకున్నాయి. అప్పుడు ఈ ఆదినారాయణ గారు ఏం చేస్తారు అంటే, స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారమే ఆలయ నిర్మాణాన్ని 1923వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ చరిత్ర ఇప్పటికీ అంతర్వేది ఆలయంలో ఒక శిలాశాసనం మీద చెక్కబడి ఉంటుంది. కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజున ఒక బెస్తవాడు రక్తకుల్య నదిలో చేపల కోసం వలని వేశాడనమాట. అప్పుడు ఒక అద్భుతమే జరిగింది. చేపలకు బదులు అతనికి వలలో ఒక రాయి పడిందనమాట. పడితే ఈ బెస్తవాడికి ఏం తెలియదు కదా, అదొక రాయిగా భావించి మళ్ళీ ఈ వల నుంచి తీసేసి నదిలోకి విసిరేశాడు. ఆ తరువాత మళ్ళీ ఇంకొక చోట వల వేశాడు. మళ్ళీ ఆ వలలో మళ్ళీ ఇంకొక రాయి పడింది. ఏంటి ఇన్నిసార్లు పడుతోందని చెప్పి విసుగొచ్చి ఈసారి దాన్ని నదిలోకి విసరకుండా ఇసుక మీదకి విసిరేస్తాడు. విచిత్రంగా నేల మీదకి విసరబడ్డ ఆ రాయి నుంచి రక్తం స్రవించటం మొదలైంది. ఆ దృశ్యం చూసి భయానికి లోనయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చి, నారసింహ, నన్ను రక్షించు రక్షించు అని చెప్పి అతను మూర్ఛపోతాడనమాట. అప్పుడు ఆ బెస్తవాడికి స్వామివారు దర్శనమిచ్చి, నువ్వు భయపడకు, రక్తకుల్య నదిలో దొరికిన సాలగ్రామం సాక్షాత్తు కూర్మ అవతార ప్రతిరూపం, నువ్వు దాన్ని తీసుకువెళ్ళి నరసింహస్వామివారి ఆలయంలో ప్రతిష్ఠించమని చెప్పి అక్కడ ఆలయ పూజారులకి చెప్పు అని చెప్తారు. కొంచెం సేపు అయిన తర్వాత ఆ బెస్తవాడికి మెలకు వస్తుంది. ఆ తర్వాత ఆ సాలగ్రామాన్ని తీసుకువెళ్ళి అంతర్వేది ఆలయానికి చేరుకుని అక్కడ ఉన్న పూజారులకి ఇచ్చి జరిగిన సంగతంతా చెప్తారు. అప్పటి నుంచి ఆ పూజారులు స్వామివారితో పాటుగా సాలగ్రామానికి కూడా నిత్యం అభిషేకం చేయటం ప్రారంభించారనమాట. ఇప్పటికీ ఆ సాలగ్రామాన్ని అంతర్వేది ఆలయానికి వెళ్తే భక్తులందరూ కూడా దర్శించవచ్చు. దాదాపుగా మళ్ళీ ఈ ఆలయాన్ని ఎప్పుడు పునర్నిర్మించారు అంటే 15వ శతాబ్దం 16వ శతాబ్దం మధ్యలో పునర్నిర్మించారని చెప్తారు. అంతకుముందు ఎన్నిసార్లు పునర్నిర్మించారు. అలా పూజలు అవి జరుగుతుండగానే కాలక్రమేణా శిథిలమైపోతుంది కదా, అలా శిథిలమైపోతూ ఉండగా తర్వాత మళ్ళీ 15, 16వ శతాబ్దంలో మళ్ళీ పునర్నిర్మించారని చెప్తారు. 18వ శతాబ్దంలో పెద్దాపురం పరిపాలించే ప్రభువులు ఈ ఆలయానికి ధర్మకర్తలుగా ఉండి ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు అని చెప్తారు. ఈ క్షేత్రానికి వచ్చి ఎవరైతే నారసింహస్వామి వారిని దర్శించుకుంటారో వాళ్ళకి స్వామివారి అనుగ్రహం ఉంటుంది అని చెప్తారు. అంతర్వేది క్షేత్రానికి అతి దగ్గరలో గోదావరి నది పాయ ఉంటుంది కదా, వశిష్ఠ గోదావరి పాయ బంగాళాఖాతంలో విలీనమవుతుందన్నమాట. ఆ ప్రదేశాన్ని సప్తసాగర సంగమ ప్రదేశము అంటారు. మొన్న మనం ఈ చొల్లంగి అమావాస్య కూడా చెప్పుకున్నాం. ఆ రోజు సప్తసాగర యాత్ర చేస్తే సంతానం కలుగుతుందని. ఆ సప్తసాగర యాత్రలో చేసే దాంట్లో అంతర్వేది కూడా ఒకటనమాట. ఒక విచిత్రం ఏంటంటే, ఈ నది సాగర సంగమం ప్రదేశంలో ప్రవహించే నీళ్లు తాగితే అవి ఉప్పగా ఉండకుండా తియ్యగా ఉంటాయన్నమాట. ఇక్కడ స్వామివారు గర్భగుడిలో ఎలా ఉంటారు అంటే, లక్ష్మీదేవిని తన ఒడిలో కూర్చుండపెట్టుకున్న మూర్తి రూపం మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ మాఘ శుక్ల దశమి రోజు లక్ష్మీ నృసింహస్వామి వారికి అలాగే రాజ్యలక్ష్మి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారికి పోలమూరు రాజవంశానికి చెందిన శ్రీ రాజా కలిదిండి వంశస్థులు స్వామివారికి తలంబరాలు, పట్టు పీతాంబరాలు సమర్పిస్తారు. స్వామివారి వివాహానికి ముందు 7 నదుల నుంచి సేకరించిన జలంతో స్వామివారికి అలాగే అమ్మవారికి అభిషేకం చేస్తారనమాట. దీనినే సప్తనదీ జలాభిషేకము అని చెప్పి పిలుస్తారు. ఈ క్షేత్రంలో అన్ని ఆరాధనలు వైఖానస ఆగమ శాస్త్ర విధానంలోనే జరుగుతాయి. భీష్మ ఏకాదశి రోజున స్వామివారిని ఒక రథంలో ఊరేగిస్తారు. ఆ రథయాత్రకి ఎంతోమంది భక్తులు వస్తారు. మొగల్తూరు సంస్థానానికి చెందిన కలిదిండి రాజవంశస్థుల కుటుంబంలోని పురుష వారసుడు రథాన్ని మొదటిసారిగా లాగితే ఆ తర్వాత మిగిలిన భక్తులు రథాన్ని లాగటం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఇంకొక అద్భుతమైన విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరము
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు శ్రీ నృసింహస్వామి వారి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. పూర్తిగా చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రతి విషయాన్ని చెప్పాను. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనట్లుంది. అయినా సరే మనం మన పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుంటే రేపు మనం మన పిల్లలకి కూడా ఈ విషయాన్ని చెప్పచ్చు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.